ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరు మీ కుటుంబాలందరూ కూడా దేవుని కృపలో బాగున్నారని నమ్ముతున్నాను. గతించిన సంవత్సరం అంతా దేవుడు మీతో ఉండి కృంగిపోయిన సమయంలో మిమ్మల్ని ఆదరిస్తూ, పడిపోయిన సమయంలో మిమ్మల్ని లేవనెత్తుతూ, శాంతి లేకుండా ఉన్నప్పుడు మీకు నెమ్మదినిస్తూ, అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నాను. ఈ సంవత్సరం ఎలా ఉంటుందని ఎంతమాత్రం భయపడద్దు. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తారు. ఈ వాగ్దానం వెంటనే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా, అద్భుతకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. నమ్మండి, దేవుడి మాటను స్థిరపరచబోతున్నాడు. మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ప్రతిరోజు మీ కామెంట్స్ నేను చదువుతున్నాను, తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన నా శక్తి కాదు, అసాధ్యమనేది లేని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆ చేతులు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాయి. ఆ చేతులు మిమ్మల్ని బాగు చేస్తాయి. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని అందరినీ దేవుడు తాకబోతున్నాడు. దేవుని శక్తి కలిగిన హస్తము మీ ప్రతి పరిస్థితిని సరిచేస్తుంది. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములతో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము చివరి మాట. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీకు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నేను మీతో కూడా ఉంటాను ఈ సంవత్సరం అంతా అని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరంలో ఒకవేళ మీకు తోడుగా ఎవ్వరూ లేరేమో, మీకు సహాయకులుగా ఎవరూ లేరేమో, అందరూ ఉన్నప్పటికీ మీరు మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఇన్ని దినాలు ముందుకు సాగరేమో. అయితే ఈ నూతన సంవత్సరంలో మాత్రం మీరు ఒంటరిగా వెళ్ళక్కర్లేదు. దేవుడు మీకు మేలు చేయడానికి మీతో కూడా ఉంటాడు. ధైర్యం తెచ్చుకోండి. ఆయన మీతో ఉన్నారు అంటే ఆయన ఒక్కరు ఉండరు, కానీ ఆయనకు ఒక పేరుంది, సైన్యములకు అధిపతి అని. సైన్యములకు అధిపతి అంటే అనేక సైన్య సమూహాలకు అధిపతి ఆయన. ఆయన నమ్మిన వారిని రక్షించడం కొరకు ఎన్నో సైన్య సమూహములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ సమస్త సమూహములు ఆయనతో ఉంటాయి. ఆ దూతలందరూ కూడా తన బిడ్డలైన వారి ఆపదలో ఉన్న, అక్కరలో ఉన్న, సమస్యలో ఉన్న, చీకటి పరిస్థితుల్లో ఉన్న, వేదనలో ఉన్న, గాఢాంధకారపులో పరిస్థితుల్లో వెళుతూ ఉన్నా, భరించలేని వ్యాధితో ఉన్న, అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా వారిని రక్షించడానికి, వారిని విమోచించడానికి ఆయన తన సైన్య సమూహంతో దిగివస్తాడు. సైన్యంలోకి అధిపతి అయిన ప్రభు మీతో ఉంటే, మీ కుటుంబంలో ఉంటే, శత్రువు ఏ ప్రణాళిక వేసినా మిమ్మల్ని గూర్చి, ఏ ప్లాన్స్ వేసినా, వాడు ఏం చేయాలనుకుంటున్నా అవేవి కూడా ఫలించవు. వాని ప్రయత్నాలు, వాని ప్లాన్స్ అన్నీ కూడా విఫలమైపోతాయి. శత్రువు చాలా ప్రయత్నాలు చేస్తాడు, చాలా ప్లాన్స్ వేస్తాడు మిమ్మల్ని పడగొట్టాలని, కానీ అవేవి కూడా ఫలించవు. ఎందుకంటే సైన్యంలోకి అధిపతి మీ జీవితంలో ఉన్నాడు, మీ కుటుంబంలో ఉన్నాడు. దానియేలుని గురించి కూడా సాతాను ఎన్నో ప్లాన్స్ వేశాడు. దానియేలు జీవితాన్ని ruin అతని పేరు ప్రఖ్యాతులను పోగొట్టాలనుకున్నాడు. దానియేలును దేవునికి దూరం చేయాలనుకున్నాడు. దానియేలు పరలోక రాజ్యానికి దూరం చేయాలనుకున్నాడు. సమస్యలతో నింపి సమస్యలతోనే సతమతం అవుతూ దేవునికి దూరం అయిపోవాలని, ప్రార్థనకు దూరం అయిపోవాలని ఎన్నో శోధనలు కలిగించాడు దానియేలు జీవితంలో, షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితంలో. కానీ సాతానిక ప్లాన్స్ ఏవి కూడా ఫలించలేదు. ఎందుకంటే వారితో పాటు ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు.
ప్రభు ఒక్కరే లేరు కానీ ఆయన తన దూతలతో పాటు దిగివచ్చాడు ఆ యొక్క సింహాల బోన్లోకి. ఆయన తన దూతలతో పాటు దిగివచ్చారు అగ్నిగుండంలోనికి. ఆయన ఉండగా ఇక సాతాను సిగ్గుపడి అవమానించబడి వెళ్ళిపోవలసిందే. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధమైనా, నీకు శత్రువుగా ఏదున్నా, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు మనుషులైనా, శత్రువైన సాతానైనా, ఎవ్వరు నీకు వ్యతిరేకంగా పని చేయాలన్నా ఎవ్వరి ప్లాన్స్ కూడా సక్సెస్ కావు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన సైన్యములకు అధిపతి అని యెహోవా. ఈ సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన గొప్ప దేవుడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించినవాడు. అసాధ్యమైనది లేని దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గతించిన సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ భయపడుతూ నూతన సంవత్సరానికి వెళ్తున్నావా? ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే నీవు ఒంటరిగా నూతన సంవత్సరానికి అడుగుపెట్టడం లేదు. నీకు మేలు చేయడానికి ప్రభువు నీతో వస్తున్నాడు. ఆయన మీతో పాటు ఉండాలని ఆశపడుతున్నాడు. మీరు కనుక ఆయన ఎలవ చేస్తే, మీరు ఆయన మీ కుటుంబానికి ఆహ్వానిస్తే, ఆయన మీతో ఉంటాడు, మీ బిడ్డలతో ఉంటాడు, మీ వ్యాపారంలో ఉంటాడు, మీ వ్యవసాయంలో ఉంటాడు, మీ చదువులో ఉంటాడు, మీ ఉద్యోగాల్లో ఉంటాడు. మీరు ఏది చేయాలనుకుంటున్నారో ప్రతి పరిస్థితిలో ఆయన సహాయం నీకుంటుంది. ఆయన తోడు నీకుంటుంది. మీ పాదములకు రాయి తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు మిమ్మల్ని గూర్చి. మీ ప్రక్కన 1000 మంది పడినా, మీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మాత్రం నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు. గతించిన సంవత్సరాలు అన్నీ పోగొట్టుకున్నాను. నా బలమంతా అయిపోయింది, నా శక్తి అంతా అయిపోయింది, నా ధనమంతా వృధా అయిపోయింది, నా వయసు కూడా దాటిపోతుంది, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నేను ఏదైతే అనుకున్నానో అన్నీ ఫెయిల్ అయిపోయానో, ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఉంటుందేమో, ఈ సంవత్సరం మారుతుందనడానికి ఏ హోప్ లేదు, నాకు శక్తి లేదు, బలము లేదు, అన్నీ పోగొట్టుకుని ఉన్నాను అని దిగులుతోనే సంవత్సరాలు అడుగుపెట్టారేమో. ప్రియ సహోదరి, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానము నీ కొరకే. నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉంటే నీకు భయం ఎందుకు? నీవు ఇక దేనికోసం భయపడాలి? సృష్టికర్త, మీరు నాతో ఉన్నారు, నా ప్రక్కన ఉన్నారు అనే ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ చేయండి. మీ ప్రతి సమస్యలో ఆయనను ఆహ్వానించండి. మీ ప్రతి బాధ ఆయనకి చెప్పుకోండి. ఆయన మీ ప్రక్కన ఉన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడని. నిన్ను కూడా బలపరచడానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. అదృశ్య రూపులు నీ కూడా ఉన్నాడు ఆయన, నీ కుటుంబంలో ఉన్నాడు ఆయన. కాబట్టి తండ్రి నా ప్రక్కన ఉన్నారు, అయ్యా నాకు తోడుగా ఉన్నారు, తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉన్నారు, నా కుటుంబానికి తోడుగా ఉన్నారు, మీరు నాతో ఉన్నందుకు వందనాలని. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువుతో పాటు మీరు నడవండి. ఆయన మీకు తోడుగా ఉండి కష్టమైన నష్టమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రతి అగాధం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రతి లోయలు కూడా పూడుస్తాడు. ప్రతి ఎత్తు కూడా చదును చేస్తాడు. ప్రతి వ్యతిరేక శక్తిని అణచివేస్తాడు. ప్రతి వేదనకరమైన పరిస్థితిని తీసివేస్తాడు. ప్రతి వ్యాధి నుండి నేను విడిపిస్తాడు. కాబట్టి ఇక భయపడుతూ ఎంటర్ అవ్వద్దు. నూతన సంవత్సరంలో దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో ఎంటర్ అవ్వండి. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఇస్తున్న అద్భుతకరమైన వాగ్దాన్ని నేను హృదయపూర్వకంగా నమ్మి మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన సంవత్సరం అంతా మాకు తోడుగా ఉండి మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపను అనుగ్రహించారు తండ్రి. అనేక మంది ఈ సంవత్సరం చూడలేకపోయారయ్యా. మేము బ్రతికి ఈ సంవత్సరం చూడగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే. మాది ఏది లేదు తండ్రి, మేము జీరో. నీవే మాకు సమస్తముగా ఉండి నడిపించారు ఇంతవరకు. అందరి బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. మా ఆత్మీయ కుటుంబం అంతని కూడా ఇంతవరకు నడిపించినందుకు వందనాలు నాయన. నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నందుకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో గతించిన సంవత్సరంలో ఉన్నటువంటి సాడ్నెస్ ఏది కూడా ఈ సంవత్సరంలోకి రాకూడదు. గతించిన సంవత్సరంలో ఉన్న లోటుపాట్లు ఏవి కూడా ఈ సంవత్సరంలోకి ఎంటర్ అవ్వకూడదయ్యా. గతించిన సంవత్సరంలో ఉన్న చింత వేదన ఈ సంవత్సరానికి రాకూడదయ్యా. గతించిన సంవత్సరంలో ఉన్న అనారోగ్యము ఈ సంవత్సరంలో వారితో పాటు రాకూడదయ్యా. గతించిన సంవత్సరంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరంలో వారితో పాటు రాకూడదయ్యా. గతించిన సంవత్సరంలో ఉన్న కన్నీరు దుఃఖము ఈ సంవత్సరంలో వారితో పాటు రాకూడదయ్యా. వారితో మీరు ఉంటానని వాగ్దానం చేశారు. మీరు మాత్రమే వారితో పాటు ఎంటర్ అవుతున్నందుకు వందనాలు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే గొప్ప దేవా, ఈరోజు వారితో పాటు వారి కుటుంబంలో ఉంటున్నందుకు వందనాలు. ఏ మార్గంలో అయితే మూయబడిపోయి ఉన్న ఇంతవరకు వారి జీవితంలో ప్రతి మార్గము తెరవబడుగా యేసు నామములో
ప్రతి రోగము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కొక్కరిని తాకండి అయ్యా. ఒక్కొక్కరి జీవితంలో ఉన్న అప్పులని కాడిని విరగొట్టబడుగా ఏసునామంలో. ఏసునామంలో వ్యసనాలనే కాడిని బ్రేక్ చేస్తూ ఉన్నాను. ఏసునామంలో ఏ డెవిల్ అయితే వారిని నడిపిస్తుందో ప్రతి చీకటి శక్తిని కూడా అణచివేస్తూ ఉన్నాను. ఎక్కడైతే ధనం పోగొట్టుకున్నారో తిరిగి రిస్టోర్ చేస్తున్నందుకు వందనాలు అయ్యా. ఎంతమందిని ఆశ్రయిస్తున్నారు ఈరోజు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ప్రతి కర్సుని ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతి శాపమును ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతి పాపము ప్రతి వ్యసనమును ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. ఏవైతే ఆగిపోయాయో, ఏదైతే స్టక్ అయిపోయిందో, ధనమైన ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. డిలే చేస్తున్న, లేట్ చూస్తున్న ప్రతి చీకటి శక్తిని ఏసునామములో అణచివేస్తూ అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, అనేక మంది అనుకుంటూ ఉన్నారు, ఈ నూతన సంవత్సరంలో కూడా నేను దిగులుతోనే ఎంటర్ అవుతున్నాను, ఈ సంవత్సరం కూడా బాధతోనే ఉంటుందేమో అని. కానీ తండ్రి, బాధను సంతోషంగా మార్చివేస్తున్నందుకు వందనాలు. కన్నీటిని నాట్యంగా మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. చింతను ఆనందంగా మార్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. అప్పులతో నిండిపోయిన వారిని అప్పిచ్చేవారిగా చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డకు అద్భుతకరంగా ఈ సంవత్సరంలో ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు అద్భుతకరంగా గర్భఫలం ఇస్తున్నందుకు వందనాలు. వివాహాలు కాని బిడ్డలందరికీ ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. విడిపోయిన భార్య భర్తలను విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి కడుతున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ విజయం దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ల్యాండ్స్ అమ్మాలని, గృహం అమ్మాలని ఎంతమంది అయితే ప్రయత్నిస్తూ ఉన్నారో తండ్రి, ఈ సంవత్సరం అద్భుతం చేస్తున్నందుకు, ఆశ్చర్యకరంగా అవన్నీ కూడా సేల్ అవుతున్నాయని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి జీవితంలో ఈ సంవత్సరం మీరు చేస్తున్న అద్భుత కార్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీతో ఉండి ఈ సంవత్సరంలో అద్భుతాలు చేయబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి. ఇంకా అనేక మంది బలపరచబడినట్లుగా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.